గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్రికెట్ ఏంటి అన్నిటికి బాగా జిమ్లు ఏంటి అసలు జిమ్ కూడా చాలా బాగా అసలు దీనిలో చదువుల్లో కూడా ఫస్ట్ అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా మరి అంటే ఈ సినిమాలు దీని వైపు అంటే ఎందుకు భయం లేదా మీకు ఎందుకు చేస్తాడని నమ్మకమా చేస్తాడని నమ్మకం విష్ణుకాయలు చేస్తుంది కానీ సాక్షి చేసేవారు ఇచ్చేవారు ఇదేమో చాలా చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది సరే వచ్చిన తర్వాత అయిపోయింది ఇలా రాస్తాను వదిలే బాబు డబ్బు పైపు ఉండాలి దానికి అదృష్టం ఉండాలి సైఫర్గా కొడుకు నేను రాగక్క పోతున్నాను చిన్న అదృష్టం ఉండాలి నేను ట్రై చేస్తాను తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీ చేసేసాడు ఎంబీ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను ఏం జాగ్రత్తగా చూసుకో అది చెత్త వస్తే మరి జాబ్లో వచ్చామన్నాను ఓకే అలాగే చేస్తాను ఏం లేదు ఎవరు పక్కనే పడలేదు నేను రోజు వచ్చాడు ఇలాగన్నా సరే చేసుకున్నావు నీకు ఏది తెలుసుకుంటే చూసుకో కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు వాసిస్తే నెరవేరుతారు లేకపోతే ఎవరికైనా ఆశపడతావు అని కష్టపడు కష్టపడి పైకి వస్తుంది నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు ఓకే అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను సొంత ఇల్లు అవునా మీకు లేదండి అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను రీజన్ చేసి ఫ్రెండ్షిప్ మేస్త్రి చేసిపోయాను ఏమైందమ్మా పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు మీకేమైంది బాగాలేదు నాకు కారంగా ఉంది ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చాక్లెట్ మా ఫాదర్ కూడా నా చిన్నప్పుడే ఆయన కొంచెం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు అమ్మేసి మా సెక్షన్ గారు ఫ్రీ చేసి ఇంకా అలాగే పని చేయాలి నేను సరిగా ఫ్రెండ్షిప్ కూడా కష్టపడతాం నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం పెద్దయ్యాక అది చెల్లి చేసాం ఇంకా నా చెల్లి అయిపోయింది ఇంకా సొంత చెల్లి కొనుక్కోలే నా పిల్లలు కూడా అలాగే చెప్పారు అదే మీ శాతం నాకు వ్యవసాయం సుమారు కష్టపడి చదువుకోండి మంచి ఉద్యోగం చేసుకున్నారు అదే మీ ఆస్తి పెద్దోడు మాత్రం చాలా మంచోడండి మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే మెయిన్ పవన్కేంటి తల్లిదండ్రులకేంటి మొత్తం అంతా పెద్దోడే దేనికన్నా ఆడు చాలా వినయం చాలా పద్ధతి వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు తల్లిదండ్రుల మాటలు కాదు లెక్కాడికి అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు చేసేవాడు నాకు ఇంకెవరున్నారు మా డాడీ కష్టపడి పైకి వచ్చారు మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా ఎక్కువ చాలా అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా ఆవండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారు అదే అందుకే ఫీలింగ్ బిగ్ బాస్ అసలు చాలా చూసాం బయటకు వచ్చాక ఎవరిగా ఆడతాయి దానివల్ల మేము సబ్సిడీ వస్తాం ఎందుకంటే వాళ్ళు సబ్సిడీగా ఉంటారు వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు కొంచెం న్యూస్గా ఉంటారు దాని నేను సబ్సిడీకి వస్తాను వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు అంత గమని ఎవరి కూడా ఆశపడరు అని స్నేహంగా ఉంటారు అనుకోవైతే అంతే తప్ప ఈ వ్యవసాయకు ఏం చెయ్యు మహా చెయ్యను అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా ఇప్పుడే బిగ్ బాస్ తెలుసు కదండి అవును మీకు తెలుసు కదా ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా ఇంకా ఆయన ఇష్టం మనం ఏం చేయలేవండి ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం ఏం చేయలేదు అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు బాగా సంతకంతా పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ మా సంతక అబ్బాయి అని తెలిసిన అబ్బాయి బాగా ఆడుతున్నాడు రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు దీని గురించి ఏమనట్లేదు ఏమంటున్నారమ్మా దాని గురించి ఏముంది మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు నేను ఫస్ట్ టైం చెప్తాను మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో మంచి కుటుంబం చేసుకో
కుటుంబం మంచిదే ఆ, అన్నీ చూసుకుని అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను మీరు ఇది చూసుకోండి మాట్లాడినా ఆ. చేసుకోమంటే చేసుకుంటాను లేదా చేసుకోండి ఓకే, మీరు చేసుకోమంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే ఆ. మీకు చెప్తే నేను చేసుకుంటాను ఓకే. నేను చూస్తాను ఓకే. మీకు చెప్తే నేను చేసుకుంటాను ఆ మాట ఇస్తాను నాకు ఓకే. ఆంటీ గారు మీరు ఏదంటే అనేసి మీరు అనేసారా? అది ఆఖరి గట్టిగా మేము మాట్లాడరు ఆ, ఆ. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత ఉమ్, చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు ఉమ్, అన్ని అదే చూస్తున్నాం మామయ్య కానీ ఉమ్. పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు ఆ, డబ్బులు వస్తున్నారు కానీ చూసుకోవడం కానీ బాగా చూసుకుంటున్నారు మా పెద్ద అబ్బాయి అన్నీ నేను వాళ్ళకి ఏం చేయలేకపోయినా ప్రజలు కూడా ఉమ్. ఆశగా నేను వల్ల ఏదో నాకు సంతోషంగా చదివించాను అంతే చదివించు. ఉమ్, చాలా చిన్న పాపం ఆడ కష్టపడ్డారు చాలా కష్టపడ్డారు ఉమ్, ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు చెప్పుకోరు కాదు ఉమ్. వెళ్ళి గేమ్ చెప్పేసి గాలి తింటాను దగ్గర పార్టీ వ్యవస్థలు వస్తున్నాయి ఆ, ఆ, ప్రైజ్ ఆ. గోల్డ్లో 15 వస్తున్నాయి గోల్డ్ మెడల్. ఉమ్, ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు ఉమ్, అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేసుకోకుండా ఆ, ఇక అర్థం చదివి ఏం చదివి సక్సెస్ దగ్గర విశ్రాంతి ఆ, సరే నేను ఏం చేద్దాము ఆ, ఆ, చేసి అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను ఉమ్, అందులో ఈ ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నది సిక్స్త్ సుఖాదారు మేనేజర్ ఉమ్, జర్నలిస్ట్ సుధాకర్ గారు నందికం సుధాకర్ గారు ఉమ్, ఆయన ఇచ్చారు ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది ఉమ్, నేను చూసాను ఉమ్, ఉమ్, చూసాను ప్రసాద్ జరగవచ్చు అన్నాను ఉమ్, ఉమ్, మా అబ్బాయి అది బాగా సఫర్ చేస్తుంది ఉమ్, ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఉమ్, ఆ ఛాయ దేవుడు మన రాజశేఖర్కి అది ప్రెసిడెంట్ అక్కడ ఉమ్, ఉమ్, మన రాష్ట్రంలో ఉమ్, ఉమ్. ఆవిడ చేసుకుని అది తీసుకుని ప్రొసైడ్ చేశారు అచ్చా, అచ్చా, అది ప్రొసైడ్ బా బా, మంచి సూపర్ కదా. తీసుకుని మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి అంటే తెలివైనడే. నేను ఫస్ట్లోనే అవునండి చాలా కొద్దిగా నేర్చుకున్నాను కొద్దిగా అలవాటు చేశాను చాలా 2-3 సార్లు నేను రోజు చేశాను చాలా నేను ఎక్కడ పోయాను అంతేనా? వదిలేసారు. బాగా ఓకే, ఓకే. అదే ఇంటికి